యూఎస్ఏ వచ్చే వాళ్ళకి చాలా మందికి మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే అకామిడేషన్. అకామిడేషన్ మీరు వెతుక్కోవాలంటే 3 క్రైటీరియాస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈస్ యూనివర్సిటీ వాట్సాప్ గ్రూప్స్ అన్నమాట. మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారు. టెలిగ్రామ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో సెర్చ్ చేయండి. ఎవరో ఒక్క స్టూడెంట్ అని దొరుకుతాడు. ఒక్క స్టూడెంట్ కనీసం ఒక్క గ్రూప్‌లో అయినా ఉంటారు. సో, వాళ్ళని సెర్చ్ చేసి వాళ్ళ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. సో, గ్రూప్‌లో అకామిడేషన్స్ ఈజీగా దొరుకుతాయి. సెకండ్ పాయింట్ యూనివర్సిటీ అకామిడేషన్స్ కూడా ఉంటాయి. బట్ అవి కొంచెం హై కాస్ట్ ఉంటాయి. మీరంత స్పెండ్ చేయగలననుకుంటే యూనివర్సిటీ అకామిడేషన్‌లో జాయిన్ అవ్వచ్చు. లేదు నాకు తక్కువ అమౌంట్‌లో కావాలనుకుంటే ఈ ఆఫ్ క్యాంపస్ అకామిడేషన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను చూసిన వాటిలో అయితే నా ఫ్రెండ్స్ చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. లైక్ లాస్ట్ మినిట్‌లో అకామిడేషన్ అనేది సెట్ అవ్వకుండా ఇక్కడికొచ్చాక చూసుకుందాం అని చెప్పి ఇక్కడికొచ్చాక అకామిడేషన్స్ ఏవి ఖాళీ లేక 2 బెడ్‌రూమ్, 3 బెడ్‌రూమ్ హౌస్‌లో 8-9 మెంబర్స్ ఉండడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. లైక్ 3 బెడ్‌రూమ్స్ ఉన్నా అడ్జస్ట్ అవ్వచ్చు కానీ లైక్ 2 వాష్‌రూమ్స్ ఆర్ 1 వాష్‌రూమే ఉంటాయి. 1 ½ బాతే ఉంటాయి. సో, అలా అడ్జస్ట్ అవ్వడం చాలా ప్రాబ్లమ్ అవుతుంది. సో, మీకల్లా ప్రాబ్లమ్ అవ్వకుండా ఉండాలంటే టెలిగ్రామ్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ యూనివర్సిటీలో చదువుతున్న స్టూడెంట్స్ తెలుగు వాళ్ళకి మెసేజ్ చేయండి. వాళ్ళు వాట్సాప్ గ్రూప్ లింక్ పెట్టమని చెప్పండి. ఆ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. అకామిడేషన్ గురించి ముందే అన్నీ మాట్లాడుకోండి. రెంట్ ఎంత, యుటిలిటీస్ ఎంత, సెక్యూరిటీ డిపాజిట్ ఏమైనా ఉందా, లైక్ నేను వెళ్ళిపోయేటప్పుడు ఎవరినైనా రీప్లేస్ చేయాలా, లీజ్‌లో జాయిన్ అవ్వాలా లేదా, లీజ్ ఎవరి పేరు మీద ఉంది, నా పేరు మీద ఏమైనా పెడతారా, ఎలక్ట్రిసిటీ కానీ, కరెంట్ బిల్ కానీ, వాటర్ బిల్ కానీ అలా ఏమైనా పెడతారా, అన్నీ ముందే డిస్కస్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మీకు వాళ్ళకి ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం రాకూడదు. లైక్ మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. మా ఫ్రెండ్ ఒక అబ్బాయికి ఇలాగే ఒక ఇష్యూ అయిందనమాట. లైక్ తను వచ్చాడు, ఒక హౌస్లోకి చేంజ్ అయ్యాడు అనమాట. ఆ హౌస్లో చేంజ్ అయిన తర్వాత ఆ హౌస్ ఎన్విరాన్మెంట్, ఆ హౌస్లో ఉండే వాళ్ళతో తనకంత సెట్ అవ్వలేదు. అకామిడేషన్ మారిపోవాలనుకున్నాడు. వేరే అకామిడేషన్ చూసుకున్నాడు, మారిపోయాడు. తన ప్లేస్‌లో ఇంకొకరిని రీప్లేస్ కూడా చేశాడు. బట్ వాళ్ళు ఏమంటున్నారంటే, నువ్వు కట్టిన సెక్యూరిటీ డిపాజిట్ ఇవ్వము, అవి కొత్తగా వచ్చిన అబ్బాయి సెక్యూరిటీ డిపాజిట్ కూడా మాకు ఇచ్చేస్తేనే అప్పుడు మేము లీజ్ నీ పేరు మీద తీసేస్తాం, లేకపోతే నీ పేరు మీదే ఉంటుంది అని బెదిరిస్తున్నారు అనమాట. సో, ఇలాంటి ఇష్యూస్ అవ్వకుండా ఉండాలంటే ముందుగానే అన్ని క్లారిటీగా డిస్కస్ చేసుకుని రండి. సో, మీకు వాళ్ళకి ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైనా ఇష్యూ అయితే దాన్ని సాల్వ్ చేసుకోవడానికి మళ్ళీ చాలా 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 హెడ్ఏక్‌గా ఉంటుంది. అంటే కొత్త ప్లేసు, వాళ్ళు సీనియర్స్ అయితే మనం పెద్దగా ఏం మాట్లాడలేము. తను ఇప్పుడు అనవసరంగా 600 వదిలేసుకున్నాడు అనమాట. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయకుండా ఉండాలని ముందుగానే చెప్తున్నాను. సో, ఇదొకటి. సో, అకామిడేషన్స్ గురించి ఇలా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అకామిడేషన్ తక్కువకి వస్తుంది కదా, ఇక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఏరియాని బట్టి అక్కడ ఏరియా హౌసెస్ ప్రైజెస్ డిసైడ్ అవుతాయి అనమాట. సో, కొంచెం రిస్కీ ఏరియా అనుకుంటే అక్కడ రెంట్స్ చాలా తక్కువ ఉండడం, కొంచెం హై రిస్క్ ఉండే ఏరియా అయితే ఇంకా తక్కువ ఉండడం, కొంచెం తెలుగు వాళ్ళు ఎక్కువ ఉండే ఏరియా, సేఫ్ ఏరియా అంటే అక్కడ హై రెంట్స్ ఉండడం, మీడియం రెంట్స్ ఉండడం ఉంటాయి. సో, మీరు తక్కువకి వస్తుంది కదా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ అకామిడేషన్ చూసుకోకండి. సో, మీకు ఫ్యూచర్‌లో ఎలాంటి ప్రాబ్లమ్ ఉండకుండా ఉండాలంటే సేఫ్‌గా ఉండే ఏరియానే చూసుకోండి. కొంచెం ఎక్కువ రెంట్ అయినా పర్లేదు. ఎందుకంటే మన తెలుగు వాళ్ళే ఉంటారు కాబట్టి సరౌండింగ్స్‌లో ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. సో, మీరు ఎలాగో షేర్డ్ అకామిడేషన్‌లోనే ఉంటారు కాబట్టి రూమ్‌కి 3 బెడ్‌రూమ్‌కి మినిమమ్ 6 మెంబర్స్ చేసుకున్న అరౌండ్ 200 వరకు పడుతుంది రెంట్ అనేది. ఇక్కడ 3 బెడ్‌రూమ్ అపార్ట్మెంట్స్‌కి 1250 అరౌండ్ ఉంటుంది రెంట్. నెక్స్ట్ వాటర్ బిల్, కరెంట్ బిల్ మీరు యూజ్ చేసుకునే దాన్ని బట్టి వస్తాయి. సో, తక్కువ వస్తుంది కదా అని చీప్ అకామిడేషన్‌కి వెళ్ళకండి. రిస్కీ ఏరియాస్ ఉంటాయి. నల్లవాళ్ళు ఉండే ఏరియాలో రెంట్స్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయి. తెలుగు వాళ్ళు ఉండే ఏరియాలో రెంట్స్ అనేవి కొంచెం మీడియంగా ఉంటాయి. సో, షేర్డ్ అకామిడేషన్‌లో ఉంటారు. మీ యూనివర్సిటీ వాట్సాప్ గ్రూప్స్‌లో గాని జాయిన్ అయ్యారంటే తెలుగు వాళ్ళు ఉండేది ఈజీగా అకామిడేషన్ అనేది సెట్ అవుతది. సో, ఇండియాలోనే అకామిడేషన్ అనేది సెట్ చేసుకొని రండి. సో, ఇక్కడికొచ్చాక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా నీట్‌గా ఎయిర్‌పోర్ట్ నుంచి అకామిడేషన్‌లోకి సెట్ చేసుకోండి. దట్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. ట్రావెల్ విత్ కిట్టు.